నా ట్రాన్స్ స్క్రాంబ్లర్ 400X లాంగ్ టర్మ్ ఓనర్షిప్ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఈ బైక్ని ఎందుకు చూస్ చేశాను, ట్రాఫిక్ కనుక ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం నాకు హీట్ ఇష్యూ వస్తుంది. మేబీ అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చిండుంటే ఇంకా బాగుండేది దీంట్లో, ఈ బైక్లో. నేను ఇప్పటివరకు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేశాను, ఆ ఇష్యూస్ ఏంటో మీకు చెప్తాను. సో ఇంకొక ఇష్యూ నేను ఏం ఫేస్ చేశానంటే జస్ట్ రీసెంట్గా 3-4 days బ్యాక్ సస్పెన్షన్ అనేది చాలా స్మూత్ ఉంది, చాలా బాగుంది, ఒక విధంగా లో కాస్ట్ మెయింటెనెన్స్ అండ్ లో ప్రైస్. హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీవన్. సో నా ట్రాన్స్ స్క్రాంబ్లర్ తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 5 months కంటే ఎక్కువైపోయింది. ఈ 5 monthsలో 6,000 kilometers వరకు నేను నడిపించాను అనమాట ఈ బైక్ని. అండ్ ఈ 6,000 kilometersలో చాలా కొన్ని రైడ్స్ కూడా చేశాను అండ్ ఎవ్రీడే యూసేజ్ ఉంటుంది. అదే అంటే నేను ఎవ్రీడే ఆఫీస్కి అప్ డౌన్ చేస్తాను. సో ఈ 6,000 kilometersలో నాకు వచ్చిన ఇప్పటివరకు ఎక్స్పీరియన్సెస్ ఈ బైక్ మీద అండ్ ఛాలెంజెస్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఒక లాంగ్ టర్మ్ ఓనర్షిప్ రివ్యూ అనేది చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ బైక్ స్క్రాంబ్లర్ అనేది చాలా మందికి ఇప్పుడు నచ్చుతుంది అండ్ ఈ బైక్ తీసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. సో చాలా మందికి బైక్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి, ఈ బైక్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది. సో ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్ అనేది కవర్ చేస్తాను. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దెన్ కంఫర్ట్ ఎలా ఉంది, అండ్ మైలేజ్ ఏంటిది దీనిది, అండ్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్తాను దీంట్లో. అండ్ ఇప్పటివరకు నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ కూడా ఇందులో కవర్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో కొంచెం లాంగ్ అవ్వబోతుంది అండ్ వీడియో మీకోసం ఒక కంప్లీట్ ప్యాకేజ్ అవ్వబోతుంది. సో సిట్ బ్యాక్, ఒక టీ ఆర్ కాఫీ తీసుకోండి అండ్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఈ బైక్ని ఎందుకు చూస్ చేశాను, నా రిక్వైర్మెంట్ ఉండే ఎవ్రీడే యాక్చువల్లీ ఆఫీస్కి వెళ్ళటానికి. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉంది. సో నేను ఎవ్రీడే ఆఫీస్కి స్కూటర్ మీదనే ట్రావెల్ చేసేవాడిని. సో బ్యాక్ పెయిన్ ఇష్యూ తగ్గించుకోవడానికి ఒక మంచి సస్పెన్షన్ ఉన్న బైక్, మంచి వీల్ బేస్ ఉన్న బైక్ తీసుకోవాలని నా కోరిక ఉండే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు రైడింగ్ అనేది చాలా ఇష్టం, నాకు అడ్వెంచర్ రైడ్స్ అనేది ఇష్టం. టోటల్గా నాకు కంప్లీట్ అడ్వెంచర్కి వెళ్ళే బైక్ అండ్ ప్లస్ ట్రాఫిక్లో నింబల్గా మూవ్ అయ్యే బైక్, ఇలాంటి బైక్ కావాలండి. సో నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు నేను చాలా బైక్స్ టెస్ట్ రైడ్ చేశాను. అందులో ఈ బైక్ టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు ఒకటే నచ్చింది ఏంటంటే దీనిలో ఉన్న లో RPM పర్ఫార్మెన్స్. నేను టెస్ట్ రైడ్ చేసేటప్పుడు ఆ రోజు ట్రాఫిక్లోనే నడిపించాను. ట్రాఫిక్లో 3rd 4th గేర్ మీద కూడా ఎంత స్లోగా నడుస్తున్నది, 20-30 kmph మీద, అయినా చాలా స్మూత్గా నడిచింది అనమాట. సో అక్కడే నేను ఐ థింక్ ఫిక్స్ అయిపోయినా ఇది సంథింగ్ డిఫరెంట్ అని. ఇంతకుముందు వేరే బైక్స్ ఏదైతే టెస్ట్ రైడ్ చేశానో దానికి దీనికి పోల్చుకుంటే ఈ లో RPM మీద దీని పర్ఫార్మెన్స్ అనేది నాకు చాలా నచ్చింది అనమాట. ఎందుకంటే నేను ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తాను కాబట్టి ట్రాఫిక్లోనే నేను ట్రావెల్ చేయాలి. సో నా కోసం, నా రిక్వైర్మెంట్ కోసం ఇది బెస్ట్ అనిపించింది. అండ్ దీని ఈ లుక్స్ అనేటివి నాకు చాలా నచ్చింది అనమాట. నాకు ఎప్పుడైనా సరే బైక్ రా లుక్ బైక్స్ నాకు చాలా ఇష్టం, లైక్ హిమాలయన్, దెన్ దిస్ వన్. ఇదే 2-3 రీజన్స్ ఉండే ఈ బైక్ నేను బుక్ చేయడానికి కారణం. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను నా డాష్ బోర్డ్ చూపిస్తాను. సో ఫస్ట్ అండ్ ఫస్ట్ మీకు నా డాష్ బోర్డ్ చూపిస్తాను, ఎన్ని కిలోమీటర్స్ ఇప్పటివరకు నడిపించాను అనేది. సో చూసుకుంటే మీరు, నేను ఇప్పటివరకు 6,570 kilometers వరకు దీన్ని నడిపించాను అనమాట. అండ్ దీంట్లో ఒకసారి మీకు మైలేజ్ కూడా చూపించేస్తాను, ఇప్పటివరకు నాకు యావరేజ్ మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది. సో ఇది యావరేజ్ మైలేజ్ అనమాట, నాకు 29 km/h per liter. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంజన్. ఈ ఇంజన్ 400cc ఇంజన్ది. ఇది 40 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అండ్ 37 Nm ఆఫ్ టార్క్. సో ఈ 40 bhp పవర్ అనేది మన ఇండియన్ రోడ్స్కి అండ్ నార్మల్ చిన్న ఆఫ్ రోడ్ కోసం ఇది బెస్ట్ అనమాట ఒక విధంగా చూసుకుంటే. ఎందుకంటే మన ఇండియన్ రోడ్స్ అనేటివి మీకు తెలుసు ఎప్పుడు ఎలాంటి యాక్సిడెంట్స్ అయితే మనకు తెలియదు. అండ్ హై స్పీడ్ రోడ్స్ మన ఇండియాలో లేవు ఏది కూడా. సో ఆన్ అన్ యావరేజ్
ఒక హైవే మీద క్రూజ్ చేయడానికి 100-120 km/h బైక్ మీద ఈజ్ ఇనఫ్. అండ్ దిస్ బైక్ అంటే ఈ బైక్ 120 km/h మీరు ఆల్ డే లాంగ్ రైడ్ చేయండి, ఎలాంటి స్ట్రెయిన్ అనేది ఇవ్వదు. ఇంజన్ అనేది చాలా స్మూత్ ఉంది ఇప్పటి వరకు. ఇంజన్తో పోల్చుకుంటే నాకు ఇప్పటివరకు ఎలాంటి ఇష్యూ రాలేదన్నమాట ఇంజన్లో. అయితే ఇంజన్ గురించి మాట్లాడితే ట్రయంఫ్ తరపున ఇది ఫస్ట్ సింగిల్ సిలిండర్ బైక్ అనమాట, 400cc. సో బెస్ట్ ఇంజన్ ఇచ్చారు ఇప్పటివరకు. పర్ఫార్మెన్స్ అనేది చాలా స్మూత్ ఉంది, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. సో మీకు ఎలాంటి స్ట్రెయిన్ అనేది ఉండదు. హై స్పీడ్లో మీరు ఎన్ని కిలోమీటర్లు నడిపించినా, ఎన్ని అవర్స్ నడిపించినా మీకు ఎలాంటి హీటేజ్ ఇష్యూ అనేది రాదు. ట్రాఫిక్లో నడిపించినప్పుడు మాత్రం కొంచెం ఫుట్ పెక్స్ మీద హీట్ అనేది కొంచెం అబ్జర్వ్ అవుతుంది అనమాట. నార్మల్గా నేను ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తాను. సో అప్పుడప్పుడు ట్రాఫిక్ కనుక ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం నాకు హీట్ ఇష్యూ వస్తుంది. అంటే ఓన్లీ ఫుట్ పెక్స్ మీద వస్తుంది అనమాట. ఇక్కడ కాలు పెడతాను కాబట్టి ఇక్కడనే నాకు ఆ హీట్ ఇష్యూ అనేది వస్తుంది. సో అది కాకుండా హైవే మీద అయితే ఎప్పుడు నాకు అట్లా ఏం ప్రాబ్లం రాలేదు. నెక్స్ట్ మాట్లాడేది దీని కంఫర్ట్ గురించి, రైడింగ్ కంఫర్ట్. సో ఫస్ట్ టైం నేను కూర్చున్నప్పుడు నాకు నచ్చింది 2 things, సీట్ అండ్ ది హ్యాండిల్ బార్. కుషనింగ్ ఓకే ఉంది, అంత స్ట్రాంగ్ లేదు, దెన్ అంత సాఫ్ట్ కూడా లేదు. సో లాంగ్ రైడ్ కోసం ఇది ఓకే సీట్ అనమాట. సో నేను ఇప్పటివరకు 3 to 4 times రైడ్కి వెళ్ళాను, లాంగ్ రైడ్కి. వన్ డేలో ఐ థింక్ 10 hours వరకు నేను రైడ్ చేశాను అనమాట. బట్ నాకు ఇప్పటివరకు కూడా స్ట్రెయిన్ అనేది రాలేదు, బర్డ్ స్ట్రెయిన్. సో సీట్ ప్రకారంగా చాలా కంఫర్టబుల్ ఉంది. పిలియన్ సీట్ కొంచెం చిన్నగా అనిపించింది, ఇది కొంచెం వైడర్ లేక కొంచెం పెద్దగా ఉంటే ఇంకా బాగుండేది. సో నా వైఫ్తో నేను రైడ్ చేసినప్పుడు తనకు కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించింది. కుషనింగ్ అనేది లిటిల్ బిట్ ఇక్కడ బాగుంది, ఇక్కడ అంత లేదు. ఇది కొంచెం హార్డర్ ఉంది, ఇది సాఫ్ట్వేర్ ఉంది కొంచెం. సో పిలియన్ సీట్ మేబీ ఇంకొంచెం బెటర్ ఉంటుంటే బాగుండేది. ఇన్ కేస్ మీరు కనుక పిలియన్తో ట్రావెల్ చేస్తున్నారంటే మీరు ఈ పిలియన్ సీట్ కొంచెం మాడిఫై చేసుకోవచ్చు, దీనిలో కుషనింగ్ యాడ్ చేసుకోవచ్చు, అది మీరు చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఎప్పుడైతే నేను కూర్చున్నానో చూసుకుంటే సీట్ అనేది చాలా వైడ్ ఉంది. రైడర్ సీట్ ఐ థింక్ ఇంకొక పిలియన్ కూడా ఇక్కడ కూర్చోవచ్చు, అంత స్పేస్ ఉందన్నమాట. సో మనం లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తే ఇప్పుడు నా హైట్ అనేది 5'10" హైట్ ఉంది. ఒక కాలు నాది ఫుట్ పెక్స్ మీద ఉంది, సెకండ్ కాల్ ఆల్మోస్ట్ నాకు మంచిగా ఈజీగా టచ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ నేను 2 legs కింద పెట్టాలనుకుంటే ఒకవేళ నేను ఫార్వర్డ్ మూవ్ అయినానంటే ఆల్మోస్ట్ నాది టచ్ అవుతుంది. అదే నేను బ్యాక్ సైడ్ మూవ్ ఉంటే కొంచెం టిప్ టాప్ చేయాల్సి వస్తుంది. సో ఇది హైట్ ప్రకారంగా మన సీట్ హైట్ మీకు అడ్జస్ట్మెంట్ అనేది తెలుస్తుంది. నా హైట్ 5'10", సో మీ హైట్ ప్రకారంగా మీకు అర్థమవుతుంది మీరు ఎలా కూర్చోబోతున్నారు అనేది దీని మీద. అండ్ ది హ్యాండిల్ బార్ చాలా ఈజీగా ఉంది, అంటే ఈజీగా రీచ్ అవుతుంది. కొంచెం హై హ్యాండిల్ బార్ ఉన్నాయి, ఇది కూడా ఓకే. కాకపోతే నా హైట్ ప్రకారంగా నాకు పర్సనలీ ఫీల్ అయింది ఇంకొంచెం ఫార్వర్డ్ అండ్ కొంచెం పైకి ఉండుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే మనం ఎప్పుడైతే సాడ్లింగ్ చేస్తామో, సాడ్లింగ్ చేసినప్పుడు నాకు కొంచెం బెండ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఈ లెగ్స్ అనేటివి ఇక్కడ పర్ఫెక్ట్గా నీస్ ఇక్కడ టచ్ అవుతున్నాయి, ఇది ఓకే. బట్ ఇది నాకు కొంచెం స్ట్రైట్గా ఉండటానికి కొంచెం పైకి ఉండుంటే ఇంకా బాగుండేదని నాకు ఫీల్ అనిపించింది. సో మేబీ ప్రతి ఒక్కరి హైట్ ప్రకారంగా వాళ్ళకు వాళ్ళ కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. అండ్ ది గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది. మీకు ఆఫ్ రోడ్కి వెళ్ళాలనుకున్నా కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉందన్నమాట దీంట్లో. అండ్ ది టైర్స్, బోత్ ది టైర్స్ డ్యూయల్ పర్పస్ టైర్స్ ఇచ్చారనమాట. సో హైవే అండ్ ఆఫ్ రోడ్కి రెండుకి సెట్ అయ్యే టైర్స్ ఉన్నాయి ఇవి. సో లీవర్స్ నాకు ఒకటి ఏంటంటే ఈ మేబీ అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చిండుంటే ఇంకా బాగుండేది దీంట్లో, ఈ బైక్లో. అండ్ నకల్ గార్డ్స్ ఆర్ ప్లాస్టిక్ నకల్ గార్డ్స్, ఇవి హార్డ్ ప్లాస్టికే. బట్ ఇవి ఏంటంటే ఐ థింక్ మీరు ఒక మేబీ హైవే మీద ఎప్పుడైనా రాళ్ళ దగ్గర కనుక మీరు బైక్ పడేశారంటే ఇది ఇరిగిపోతాయి, ఇవి అంత స్ట్రాంగ్ లేవు. సో ఇన్ కేస్ వీళ్ళు ట్రయంఫ్ కనుక అల్యూమినియం నకల్ గార్డ్స్ ఇచ్చింటే ఇంకా బాగుండేది.
వన్ మోర్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో ఈ హెడ్ లైట్ అనేది చాలా వేస్ట్ అనమాట, ఎలాంటి త్రో ఇవ్వదు. సో ఇన్ కేస్ మీరు నైట్ రైడ్ కనుక చేసేటట్టయితే ఈ హెడ్ లైట్ కోసం మీరు ఎదర్ హెడ్ లైట్ చేంజ్ చేయాల్సి వస్తుంది, లేదా ఆక్స్ లైట్స్ అనేది మీకు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. స్టాక్లో కొన్ని యాక్సెసరీస్ ఇచ్చారనమాట, అందులో ఒకటి ఇది హెడ్ లైట్ గ్రిల్. ఈ హెడ్ లైట్ గ్రిల్ అనేది ప్లాస్టిక్, బట్ ఏదో సేఫ్టీ కోసం ఇచ్చారు. దెన్ నెక్స్ట్ రేడియేటర్ గ్రిల్ ఒకటి ఇచ్చిండ్రు, అండ్ దిస్ వన్ ఇది బ్యాష్ ప్లేట్ అనమాట, ఇంజన్ బ్యాష్ ప్లేట్. ఇది చాలా మంచిగా ఉంది, అల్యూమినియంది, హార్డ్ మంచిగా ఉంది. ఇన్ కేస్ మీరు ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు ఇంజన్కి సేఫ్టీ చాలా మంచిది. సో 13 లీటర్ ట్యాంక్ ఉంది ఈ బైక్లో. ఈ 13 లీటర్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ చేస్తే మనకు హైవే మీద 350 కిలోమీటర్ అరౌండ్ రేంజ్ మనకు దొరుకుతుంది. అదే ట్రాఫిక్లో అంటే సిటీలో కనుక చూసుకుంటే యావరేజ్ ఒక 27-28 వరకు ఇస్తుంది. నేను ఇప్పటివరకు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేశాను, ఆ ఇష్యూస్ ఏంటో మీకు చెప్తాను. సో ఫస్ట్ ఇష్యూ నాకు బ్రేక్ ప్యాడ్ ఇష్యూ మీద నేను ఐ థింక్ ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో అనేది నేను లింక్ షేర్ చేస్తాను ఐ బటన్లో. సో మీరు అక్కడికి వెళ్ళి చూడండి. సో ఏంటంటే దీని స్టాక్ బ్రేక్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రేక్ ప్యాడ్స్ అనేటివి చాలా బేసిక్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట. నా ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్ ఏదైతే ఉందో అది 1000 కిలోమీటర్ తిరగకన్నా ముందే ఎగ్జాస్ట్ అయిపోయింది. దెన్ నేను ఫస్ట్ సర్వీస్ చేసినప్పుడు దాన్ని బ్రేక్ ప్యాడ్ కూడా చేంజ్ చేశాను. అదే టైమ్స్ డే బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేశాను అనమాట. అది నాకు అరౌండ్ 2400-500 కాస్ట్ పడింది అనమాట ఆ టైంలో. దెన్ ఐ థింక్ 5000 కిలోమీటర్ తర్వాత నా రేర్ బ్రేక్ ప్యాడ్ కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది, అండ్ ఫ్రంట్ది కూడా ఆల్మోస్ట్ ఏదైతే చేంజ్ చేశానో అది కూడా కొంచెం ఎండ్కి వచ్చింది అనమాట. అంటే అది కూడా ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ లెవెల్లో ఉన్నది. నేను ఇప్పుడు వెసరాది సెరామిక్ బ్రేక్ ప్యాడ్స్ అనేటివి ఇన్స్టాల్ చేశాను, బోత్ ఫ్రంట్ అండ్ రేర్లో రీసెంట్గా. ఆ వీడియో సెరామిక్ బ్రేక్ ప్యాడ్ మీద నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో బ్రేక్ ప్యాడ్ ఇష్యూ ఒకటి నాకు చాలా మేజర్ కన్సర్న్ అనిపించింది. ట్రయంఫ్ వాళ్ళు ఐ థింక్ బ్రేక్ ప్యాడ్స్ కొంచెం స్టాక్లో ఏదైతే బ్రేక్ ప్యాడ్ ఉన్నాయో అవి ఇంకొంచెం మంచిగా ఇచ్చిండుంటే చాలా బాగుండేది. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ 3 lakhs కంటే ఎక్కువ మనం స్పెండ్ చేస్తున్నాం ఒక బైక్ మీద. సో కొన్ని మనము ప్రీమియం యాక్సెసరీస్ లేక కొన్ని ప్రీమియం పార్ట్స్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇంకొక ఇష్యూ నేను ఏం ఫేస్ చేశానంటే జస్ట్ రీసెంట్గా 3-4 days బ్యాక్ నా చైన్ ఏదైతే ఉందో రైడింగ్ చేస్తుండగానే స్టక్ అయిపోయింది. సో అప్పుడు ఒక మెకానిక్ని తీసుకొచ్చి నేను చేపించాను. దీని మీద కూడా ఒక వీడియో చేశాను, ఆ వీడియో మీరు ఒకసారి చెక్ చేయండి. సో చైన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చైన్కి లూబింగ్ ఎవ్రీ వీక్ లూబ్ చేస్తూ ఉండాలి, అండ్ చైన్ లూజ్ అవ్వకుండా చూసుకోవటం అది కూడా ఇంపార్టెంట్. నాకు 2-3 పాయింట్స్ ఉన్నాయి ట్రయంఫ్ తరఫున. ఐ థింక్ వాళ్ళు కనుక ఈ 2-3 థింగ్స్ కనుక ఇంకొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. ఫస్ట్ నేను చెప్పాను నక్కల్ గార్డ్స్, దెన్ బ్రేక్ ప్యాడ్స్, అడ్జస్టబుల్ లీవర్, దెన్ అడ్జస్టబుల్ సస్పెన్షన్. సో ఈ పాయింట్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండేది అనమాట. సో నేను మాట్లాడుకోవాలా సస్పెన్షన్ అనేది చాలా స్మూత్ ఉంది, చాలా బాగుంది. నేను ఎంత లాంగ్ రైడ్కి వెళ్ళాను, కొన్ని బంప్స్లో కూడా రైడ్ చేశాను, ఎవ్రీడే ట్రాఫిక్లో కూడా రైడ్ చేస్తాను. నాకు ఎప్పుడు కూడా ఆ జర్క్స్ అనేటివి నాకు అంత ఫీల్ అవ్వలేదు అనమాట. సో సస్పెన్షన్ ప్రకారంగా చాలా స్మూత్ ఉంది. ఈవెన్ పిలియన్ సస్పెన్షన్ కూడా అంటే రేర్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది అనమాట. ఫ్రంట్లో మనకు యూఎస్జీ ఫోక్స్ ఇచ్చారు, అది చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్ది కూడా మనకు మోనో సస్పెన్షన్ ఉన్నాయి, దాని సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా మంచిగా ఉంది. సో దాని ప్రకారంగా మనకు అంత జర్క్స్ అనేటివి రావన్నమాట బంపీ రైడ్స్లో కూడా. సో చాలామందికి ఏదైనా బైక్ కొనాలంటే దాని ఫస్ట్ 2 points అడుగుతారు అనమాట. ఫస్ట్ మెయింటెనెన్స్, దెన్ మైలేజ్. సో మైలేజ్ గురించి అయితే మీకు చెప్పేశాను. మెయింటెనెన్స్ కాస్ట్ ఏమవుతుంది, దీనిలో ఎంత పడుతుంది అనేది మనము మాట్లాడుకోవాలి. సో నాకు ఫస్ట్ సర్వీస్ చేసినప్పుడు
ఐ థింక్ నేను ఫస్ట్ సర్వీస్లో నా టాప్ ర్యాక్ ఇదైతే స్టే ఉందో ఇది, దెన్ బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేశాను. సో ఈ రెండు కాస్ట్ నేను సైడ్ పెడితే, అంటే ఆ రెండు కాస్ట్ తీసేస్తే నాకు అరౌండ్ 2500 వరకు నాకు ఈ ఫస్ట్ సర్వీస్ కాస్ట్ అనేది వచ్చిందన్నమాట. సో ఇది చాలా రిలయబుల్, అంటే చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనిపించింది. ఈ బైక్ సర్వీస్ ఏదైతే ఉందో 16,000 కిలోమీటర్ ఇంటర్వెల్లో ఒక సర్వీస్ ఉంది, ఐదర్ 1 year. సో ఏది ముందు వస్తే అది. ప్రతి సర్వీస్కి మనకు కాస్ట్ అరౌండ్ 3,000 to 4,000 వరకు మనకు కాస్ట్ పడుతుంది ఇది. ఇన్ కేస్ మీ ఏదైనా పార్ట్స్ కనుక పోతే ఆ పార్ట్స్ డిఫరెంట్, ఓన్లీ సర్వీస్ కాస్ట్ అనేది 3,000 వరకు ఉంటుంది. ఫస్ట్ 2 సర్వీస్ ఏదైతే ఉన్నాయో అవి వీళ్ళు కూపన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాంట్లో ఇంకొంచెం కాస్ట్ తగ్గిపోతుందన్నమాట, అంటే లేబర్ కాస్ట్ అనేది వీళ్ళు యాడ్ చేయరు. సో ఏదైతే 3,000 అవ్వాలో అదే 2,000 లోపే మనకు ఫస్ట్ సర్వీస్ అండ్ సెకండ్ సర్వీస్ కాస్ట్ పడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు కరెంట్లీ ఉన్న అన్ని అడ్వెంచర్ బైక్స్ 400cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ ఇది అవుతుంది. దీనికి కారణం ఏంటంటే లో కాస్ట్ ఎఫెక్టివ్ మెయింటెనెన్స్ అండ్ దీని ప్రైస్ కూడా మీరు కంపేర్ చేస్తే మిగతా 400cc సెగ్మెంట్ బైక్స్తో ఇది ఆల్మోస్ట్ చాలా తక్కువ ప్రైస్ అనమాట అన్నిట్లోనూ. సో ఒక విధంగా లో కాస్ట్ మెయింటెనెన్స్ అండ్ లో ప్రైస్, దీని వెయిట్ అనేది కొంచెం ఉంది బట్ మేనేజబుల్, ఇంత హెవీ వెయిట్ కాదు, నా లో వెయిట్. ఎందుకంటే ఈ వెయిట్ అనేది ఇంపార్టెంట్ మనకు లాంగ్ రైడ్స్లో హైవే మీద స్టెబిలిటీ కోసం. ఇంత వెయిట్ ఉంటేనే మనకు బైక్ అనేది స్టేబుల్గా ఉంటుందన్నమాట. సో ఆన్ అండ్ యావరేజ్ ఓవరాల్ మనకు ఈ బైక్ అనేది ఇప్పుడు కరెంట్లీ ఎవరైతే చిన్న చిన్న అడ్వెంచర్ రైడ్స్కి ఆఫ్ రోడ్స్కి వెళ్తారో, దెన్ లాంగ్ రైడ్ చేస్తారో వాళ్ళ కోసం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అనమాట కరెంట్లీ మార్కెట్లో. సో ఇదండి టుడేస్ వీడియో, నా ట్రైన్ స్క్రాంబ్లర్ 400X రివ్యూ, ఓవరాల్ లాంగ్ టర్మ్ ఓనర్షిప్ రివ్యూ. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో, అండ్ ఈ బైక్ గురించి మీకు ఏం నచ్చింది, అన్నిటికంటే మంచి విషయం ఏమనిపించింది అనేది మీరు మెన్షన్ చేయండి. ఐ హోప్ ఈ వీడియోలో నా ట్రైన్ స్క్రాంబ్లర్ 400X లాంగ్ టర్మ్ రివ్యూ గురించి నేను అన్నీ మాట్లాడాను. ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ అయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో నాకు అడగొచ్చు మీరు, నేను ప్రతి దానికి నేను సమాధానం ఇస్తాను అన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను నా ఛానల్లో రాబోయే కాలంలో ఇంకా తెలుగు వీడియోస్ తీసుకురావద్దా అనేది దాని గురించి మీరే నాకు చెప్పాలి కమెంట్ సెక్షన్లో. అండ్ ఈ వీడియోని కనుక మీరు మంచిగా ఎక్కువ లైక్ చేస్తే నాకు తెలిసిపోతుంది అండ్ మీరు నా తెలుగు వీడియోస్ని ఇష్టపడుతున్నారని. సో ఇన్ ఫ్యూచర్లో నేను అలాగే తెలుగు వీడియోస్ని ఇంకా కంటిన్యూ చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు గుడ్ బై, థ్యాంక్ యూ.